మిస్టర్ విజయ్, ఫింగర్ ప్రింట్స్ని బట్టి చూస్తే ఈ దొంగతనంలో పెద్ద ముఠాకు సంబంధం ఉన్నట్లు అనుమానంగా ఉంది. ముఠానా? అవును, జేమ్స్ అని ఒక ఎక్స్పర్ట్ కేడి ఉన్నాడు. బహుశా వాడే ఎనపెట్టి తెచ్చి ఉండాలి. నువ్వు దొంగతనం చేయలేదు, రైట్. అప్పు చేయలేదు, రైట్. నువ్వు బతకటానికి తిండి కావాలి, చదువుకోవటానికి పుస్తకాలు కావాలి, తిరగటానికి బట్టలు కావాలి. దొంగతనం చేయకుండా, అప్పు చేయకుండా ఇవన్నీ నీకు ఎలా వచ్చాయని ఆయన అడుగుతున్నారు. చెప్పు. అవి ఎవరో ఇచ్చి ఉండాలి. ఎవరిచ్చారు? అవి నీ స్నేహితుల, బంధువుల, నీ తల్లిదండ్రుల? మనిషి డబ్బును ఆడించాలి తప్ప డబ్బు మనిషిని ఆడించకూడదు, ఓడించకూడదు. దాట్స్ మై ప్రిన్సిపల్. మాటలు బాగా నేర్చావు బేబీ. నీకు ఆలు నేర్పిన వాడిని నేను, అది మర్చిపోకు. సార్, మీ ప్రేమ్ నగర్ మీసాలు రానప్పుడు చూశాను, మీ ప్రేమ ఖైదీ మీసాలు వచ్చాక చూశాను. ఇప్పుడు డ్యూటీలో మిమ్మల్ని చూస్తున్నాను. చాలా సంతోషం. చెప్పండి సార్. స్టూడియోలో దొంగలు పడారు. సూపర్ సార్, మీ కొత్త సినిమా టైటిల్ సూపర్. అసలు ఎలా పడతారు సార్ ఈ టైటిల్స్? ఒకప్పుడు ప్రేమ్ నగర్, తర్వాత బొబ్బిలి రాజా, కూలీ నంబర్ 1, పరువు ప్రతిష్ట, ఇప్పుడు స్టూడియోలో దొంగలు పడ్డారు. చాలా బాగున్నాయి సార్.